హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను హెయిర్ గ్రోత్ రెమెడీ చూపించబోతున్నాను. చూడండి, ఇది నాది 4 మంత్స్ ముందు జుట్టు చిన్నగా ఉంది కదా. నేను ఈ రెమెడీ చేయడానికే ఈ వీడియో తీసుకున్నాను. ఇది నా ప్రజెంట్ హెయిర్ అండి. చూసారు కదా ఎంత లాంగ్ అయిందో. అందరికి ఉంటుంది కదండి నా హెయిర్ లాంగ్ గా ఉండాలని. ఇంకా లేట్ ఎందుకు, మీరు కూడా ఆ ప్రాసెస్ కావాల్సిన రెమెడీ ఏంటో చూసేద్దరు కానీ రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకోవాలి. ఒక గ్లాస్ నిండా వాటర్ తీసుకోవాలి. తగ్గ గ్లాస్ ఉంటుంది కదా, దాని నిండా తీసుకోవాలండి. చూసారు కదా. స్పూన్ బ్లాక్ సీడ్స్ తీసుకోవాలి. ఒక స్పూన్ మెంతులు తీసుకోవాలి. ఒక స్పూన్ వచ్చేసి రైస్ తీసుకోవాలి. ఒక చిన్న కప్పు నిండా కరివేపాకు రెమ్మలు తీసుకోవాలి. కరివేపాకు కడిగి తీసుకోవాలండి. ఒక చిన్న కప్పు నిండా తీసుకున్నాను నేను. ఈ నాలుగింటిని కలుపుకోవాలి. కలుపుతూ ఉండాలి. పెట్టేసి అలాగా ఉండిపోకూడదు, జిల్లాగా అయిపోతుంది. పెట్టకూడదండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ ప్రాసెస్ అంతా చేయాలి. మనం పట్టించుకోకుండా ఉంటే అది మరీ గట్టిగా అయిపోతుంది కదా. అది బబుల్స్ లాగా ఫామ్ అవుతుంది. మరీ చిక్కబడకుండా చూసుకోవాలి. కలుపుతూ ఉండాలి. మనకు ఆ థిక్నెస్ అనేది తెలుస్తూ ఉంటుంది. మరి థిక్గా ఉందో పల్చగా ఉందో అనేది. థిక్ కన్సిస్టెన్సీ రాగానే కన్సిస్టెంట్ వచ్చిందో లేదో చూడాలి. ఇది ఇంకా థిక్ అవ్వలేదండి, అందుకే నేను ఇంకో కొంచెం సేపు అలాగే ఉడికిస్తున్నాను. చూస్తున్నారు కదా, ఆ విధంగా కలుపుతూ ఉండాలి. లేదంటే అది గట్టిగా అయిపోతుంది. మన జెల్లీ పిల్లాగా ఉన్నప్పుడే దానిని కలిపి తీసుకోవాలి. ఆల్మోస్ట్ అయినట్టేనండి. ఈ విధంగా ఫామ్ అయింది అంటే అయిపోయినట్టు. ఒక స్ట్రైనర్ సాయంతో వడగట్టుకోవాలి కదా. థిక్నెస్ వచ్చింది, జెల్లాగా ఫామ్ అయింది. ఇది వేడిగా ఉన్నప్పుడే వడగట్టాలండి, కూల్ అయ్యేంత వరకు ఉంచొద్దు. జెల్ అయితే ఫామ్ అయింది చూసారా, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. హెయిర్కి అప్లై చేద్దాం. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే అప్లై చేయాలి. అయిన తర్వాత అప్లై చేస్తామంటే అది జెల్ లాగా గట్టిగా అయిపోతుందండి. ఇది నార్మల్గా ఉన్నప్పుడే మనం మన హెయిర్కి అప్లై చేస్తూ ఉండాలి. హెయిర్ చిన్న చిన్న లేయర్ లాగా తీసుకుంటూ అప్లై చేయాలి. కార్నర్ వరకు అప్లై చేయాలి. చూస్తున్నారు కదా నేను ఏ విధంగా అప్లై చేస్తున్నానో ఆ విధంగా హెయిర్కి మొత్తం అప్లై చేసుకోవాలి. కొంచెం కొంచెంగా హెయిర్ మొత్తానికి అప్లై చేయాలండి. చూస్తున్నారు కదా, నేను ఎక్కడైనా గ్యాప్ వచ్చిందేమో చూసి అక్కడ కూడా అప్లై చేస్తున్నాను. ఈ విధంగా ఒక 10 మినిట్స్ వరకు అప్లై చేసేసుకొని హాఫ్ అన్ అవర్ వరకు ఈ విధంగా చుట్టూ పెట్టేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అప్లై చేసేసుకొని నేను హెయిర్కి టచ్ చేసేసి ఒక క్లిప్ పెట్టేశాను.